నిన్న కరీంనగర్లో జరిగినటువంటి ఒక ఉదంతం అత్యంత అమానవీయమైనటువంటిది, రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్య. ఒక కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉండి తనే కుట్రపూరితంగా గుండాగాళ్ళందరినీ ప్రేరేపించి కౌశిక్ గారి పైన, గంగుల కమలాకర్ గారి యొక్క కార్యాలయం పైన రౌడీలను, గుండాలను మారణాయుధాలతో పంపించి దాడి చేయించినటువంటి ఒక పరిస్థితి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎంతగా దిగజారింది. ఇది ప్రజాస్వామ్య పాలన కాదు, గూండాల రౌడీల పాలన అన్నట్టుగా నిన్న మొత్తం ఉదంతం అంతా కూడా కనబడ్డది. బీజేపీ, కాంగ్రెస్ ఈ రెండు కూడా కుమ్మక్కైపోయి పోలీసులను వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకొని వాళ్ళ కరీంనగర్లో ఒక దుర్మార్గమైనటువంటి ఒక రాజ్యాంగ వ్యతిరేక రాక్షస పరిపాలనను ఇవాళ కరీంనగర్లో చూపిస్తూ వస్తూ ఉన్నారు. కూతవేటు దూరంలో పోలీస్ స్టేషన్ ఉంటుంది, 100 మీటర్ల దూరంలో పోలీస్ స్టేషన్ ఉంటుంది. అంత పెద్ద కరీంనగర్ కార్పొరేషన్లో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. వందల మంది గుండాగాళ్ళు ర్యాలీగా వచ్చి ఒక ఎమ్మెల్యే కార్యాలయం పైన దాడి చేస్తూ ఉంటే గుడ్డి గుర్రం పళ్ళు దొవిందా పోలీస్ వ్యవస్థ అని చెప్పని వాళ్ళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వాళ్ళ యొక్క నిశ్చేష్టల వల్లనే నిన్న పెద్ద ఎత్తున ఆ దాడి జరిగింది. భగవంతుని దయ, కౌశిక్ రెడ్డి వాళ్ళ బతికున్నాడు, లేకపోతే ఇవాళ ఆయన ప్రాణాలు కోల్పోయేట్టు ఒక పరిస్థితి ఏర్పడుతుండే. పెట్రోల్ బాంబులు పట్టుకొస్తే పోలీస్ కేసులు పెట్టదట, మారణాయుధాలు పట్టుకొస్తే పోలీస్ కేసులు పెట్టదట. బండి సంజయ్ గారు లాంటి వాళ్ళ భాష విన్నారా ఏమన్నా? భారత్ మాతాకి జై అనేటువంటి వాళ్ళు మాట్లాడే మాటేనా అది? కేసీఆర్కే పుట్టినవా అని కేటీఆర్ని అడుగుతాడట ఆయన. కేసీఆర్కే పుట్టినవా అని కేటీఆర్ని అడుగుతాడట. ఇది తప్పు అని చెప్పని కౌశిక్ రెడ్డి అంటే మేము దాడి చేస్తామంటారు. ఇది ఎక్కడ సంస్కృతి అండి చెప్పండి? న్యాయమా చెప్పండి? కేటీఆర్ గారట డ్రగ్ ఎడిక్ట్ అట, డ్రగ్స్ తీసుకుండట. ఎండాకాలం కాబట్టి డ్రగ్ ప్రభావం ఎక్కువ ఉండి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పని మాట్లాడిండు. ఆయన ఏం అడిగిండు? ఆయన రోజు తినేటువంటి ఒక తంబాకు గురించి ఆయన ప్రస్తావన చేసిండు. నాకు సంబంధం లేదు మొర్రో, నెత్తి మీద నోరు పెట్టుకొని రేవంత్ రెడ్డి, బండి సంజయ్ చేసిన తప్పుడు ప్రచారాన్ని నిరంతరం కేటీఆర్ గారు తిప్పికొట్టినప్పటికీ కూడా అవసరమైతే నా ఎంట్రికలు ఇస్తా, నా గోర్లు ఇస్తా, అరే నాయన నేను సిగరెట్ కూడా తాగను రా అని చెప్పని నెత్తి మీద నోరు పెట్టుకుంటే కూడా పరువు నష్ట దావా కూడా వేసిన తర్వాత కూడా చిల్లర మల్లరగా నోటికి దురద ఉన్నటువంటి వాళ్ళు లెక్క ఏది పడితే అది మాట్లాడుతుంది. మీరు డ్రగ్స్ అంటే తప్పులేదు, ఈయన గంజా, మీరు తంబాకు తింటున్నారు అంటే తంబాకు తింటాడు ఆయన పెద్ద మనిషి, మరి తంబాకు తింటాడు అని అంటే తప్పు అంటే ఇది ఎట్లా చెప్పారు? తెలంగాణ సమాజం దయచేసి ఆలోచించమని కోరుతున్నా. ఏ కొడుకైనా ఒప్పుకుంటాడా? లేకపోతే ఏ మిత్రుడైనా ఒక మా నాయకుడిని పట్టుకొని నువ్వు కేసీఆర్కే పుట్టినవా అని చెప్పని అనేటువంటి ఔచిత్యమైంది చెప్పండి? ఈజ్ దట్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఎ సివిలైజ్డ్ లీడర్? ఈజ్ దట్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఎ సివిలైజ్డ్ లీడర్? అండ్ దట్ టు ఏ హోమ్ మినిస్టర్. సభ్యత ఏంది, సంస్కారం ఏంది, మర్యాద ఏంది? ఎవరిని తిడుతున్నావా నువ్వు? ఆ తల్లిని తిడుతున్నావు నువ్వు. బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా మీకేమైనా? ఇది కనుక ఇటువంటి భాష మాట్లాడితే వేరే దేశాల్లో రాళ్లతో కొట్టి చంపుతారు మిమ్మల్ని. ఇంత అన్యాయమా? తల్లులను వదిలిపెట్టారు, భార్యలను వదిలిపెట్టారు, పిల్లల్ని వదిలిపెట్టారు, ఎవరిని పడితే వాడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా రాజకీయాల కోసం? సభ్యత లేదా, సంస్కారం లేదా, ఒక మర్యాదల లిమిట్స్ లేవా? ఏది పడితే అది మాట్లాడతారా? టీవీలలో చూపెడతారని, ప్లేట్ బ్రేకింగ్లు వస్తాయని, పేపర్లలో ఫ్రంట్ పేజ్ న్యూస్ వస్తుందని. ఇదేనా రాజకీయం అంటే? అమ్మలను తిట్టడము, తమ్ముళ్ళని తిట్టడము, కొడుకులను తిట్టడము, పిల్లలను తిట్టడము, లేనిపోని అలవాట్లను అంటగట్టి తప్పుడు ప్రచారాలు చేయడమే రాజకీయమా? మా సంజయ్ గారు చెప్పి నేను ప్రెస్ మీట్ చూసిన, నేను దమ్ముంటే విద్య మీద చర్చ చేయి. ఇవాళ తెలంగాణలో దిగజారుతున్నట్టుగా విద్య మీద చర్చ చేయి. తెలంగాణ విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి ఒక కాంట్రాక్ట్ల కుంభకోణాల మీద చర్చ చేయి. ఇవాళ నిరాదరణకు గురవుతున్నటువంటి ఒక పేద వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితుల పైన చర్చ చేయి. హాస్పిటల్ వ్యవస్థ పైన చర్చ చేయి. నిరుద్యోగుల పైన చర్చ చేయి. కేంద్ర నిధుల పైన చర్చ చేయి. ఇవన్నీ పక్కకు పెట్టి వడ్లు మొక్కల కొనుగోళ్ల పైన చర్చలు చేయమంటే డ్రగ్స్ తీసుకుంటావు, అమ్మకు పుట్టినవా, అయ్యకు పుట్టినవా అంటావు. ఏం భాష ఇది? ఇక మీరట తెలంగాణ జెండా ఎగిరేస్తారట. బొంద పెడుతున్నారు మీరు. మీ పార్టీని మీరే ఇంతకుముందు దేశపతి గారు చెప్పినట్టుగా బొంద పెడుతున్నారు మీరు.
దిస్ ఇస్ నాట్ ద వే టు బిల్డ్ ఎ పార్టీ, దిస్ ఇస్ టు బరీ ఎ పార్టీ. ఇది బరీ చేయడం కోసం. మీరు బరీ అయితే బరీ కాండి, బొంద పెట్టుకుంటే బొంద పెట్టుకోరి, బట్ యూ హ్యావ్ నో రైట్. కాన్స్టిట్యూషన్ డస్ నాట్ గ్యారంటీ గివ్ యూ అథారిటీ టు టాక్ ద వే యూ థింక్ యూ కెన్ టాక్. అన్యాయం ఇది. ఏ రాజ్యాంగం చెప్పిందా? భగవద్గీత చెప్పిందా? రాజ్యాంగం పక్కన పెడదాం. భగవద్గీత చెప్పిందా? భాగవతం చెప్పిందా? అమ్మలను అయ్యలను మాట్లాడమని చెప్పని. ఏం సంస్కారం ఇది? మీరేనా ధర్మం దేవుళ్ళ గురించి మాట్లాడేది? నేను ఐ కాషన్ బండి సంజయ్, ప్లీజ్ చేంజ్ యువర్ స్టైల్. కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఏదో మాట్లాడినావు, కొత్తగా పార్టీ అధ్యక్షుడు అయినప్పుడు పబ్లిక్ అటెన్షన్ కోసం, నిన్ను గుర్తింపు కోసం ఏదో మాట్లాడినావు. ఇవాళ కేంద్ర హోం మంత్రివి నువ్వు. యూ హ్యావ్ ఎ సావరెన్ అథారిటీ. భారతదేశ సార్వభౌమాధికారం చేతిలో పెట్టుకొని చిల్లరగాళ్ళ లెక్క మాట్లాడితే ప్రజలు తాట తీస్తారాయా? దే జస్ట్ వెయిట్ ఫర్ అన్ ఆపర్చునిటీ. సరి అయిన మోకా దొరికితే పెద్ద పెద్దలను బొంద పెడతారు ప్రజలు. ఇవాళ బాధ, ఇది రాష్ట్రంలో ఉన్నట్టుగా లా అండ్ ఆర్డర్ పరిస్థితి చూస్తే అత్యంత దుర్మార్గమైన రీతిలో దిగజారింది. పోలీసులు ఎస్కాట్లు, ఎమ్మెల్యేలకు ఎస్కాట్లు, రేవంత్ రెడ్డి గారికి ఎస్కాట్లు, లేకపోతే వాళ్ళు ప్రైవేట్ సెటిల్మెంట్లు చేస్తుంటే వాళ్ళకి రక్షణగా ఉండడానికి పోలీసులు బిజీ ఉన్నారు తప్ప ఇవాళ లా అండ్ ఆర్డర్ ప్రొటెక్షన్లో లేరు. ఇవాళ ఒక ఐపీఎస్ ఆఫీసర్ భార్య అండి, అది కూడా ప్రశాసన్ నగర్లో వినయ్ రంజన్ అని చెప్పని ఆయన పెద్ద మనిషి, ఆయన భార్య గొంతు కోసి చంపేసి వెళ్ళిపోయినట్టు గడ్డి మిక్తా ఉంది పోలీస్ వ్యవస్థ అంతా. రేవంత్ రెడ్డి హోంమంత్రి కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని ఏం చేస్తుండో మీకు ఎక్కదొక్క చెప్పదలుచుకోలేదు. లెస్ ఆఫ్ పోలీసింగ్, లెస్ ఆఫ్ మానిటరింగ్ ద పోలీస్, మోర్ ఆఫ్ సెటిల్మెంట్స్ లెక్క ఉంది అక్కడ. కేసీఆర్ గారు ప్రపంచంలోనే అత్యంత ప్రామాణికత కలిగినటువంటి ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ని పెట్టి లక్షల సీసీటీవీలు పెట్టి దాన్ని మానిటర్ చేయాలా, ఒక అద్భుతమైనటువంటి ఒక పోలీస్ గుడాచారి వ్యవస్థ తయారు చేయాలని చెప్పని ఆయన తయారు చేస్తే దాన్ని పొద్దున్నేస్తే సెక్రటరీ రాడు కానీ కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చుంటాడు. ఎందుకంటే పోలీసు వాళ్ళ మధ్యన కూర్చొని అజమాయిషి చేస్తే ఉట్టిగానే ఎవడొస్తే వాడు ఏది పడితే సెటిల్మెంట్ చేసుకొని పోతాడు కదా. ఇది ఇవాళ పోలీస్ పరిస్థితి. సిగ్గు. నిన్న ఒక ఐపీఎస్ ఆఫీసర్ కమిషనర్ మల్కాజిగిరి రోడ్డు మీద నిలబడితే 40 మంది పోకిరిగాళ్ళు వచ్చి ఆమెను ఇబ్బంది పెడుతున్న తీరు, ఆమె మంచి పని చేసిండొచ్చు కాక టు ట్రాక్ వాట్ కైండ్ ఆఫ్ ఎ క్రైమ్ రేట్ దట్స్ హ్యాపెనింగ్ ఇన్ హర్ రీజన్. బట్ పోలీసుల వ్యవస్థ ఎంత దిగజారిపోయింది, మహిళలకు రక్షణ లేకుండా ఎంత దిగజారిపోయింది అన్నట్టు కనబడతా ఉంది. సిగ్గు ఎగ్గు ఉంటే రేవంత్ రెడ్డి గారు దయచేసి యు ఆర్ ఏ హోమ్ మినిస్టర్ టు ప్లీజ్ వేకప్. బండి సంజయ్తో మిత్రుతో ఉంటే ఇంటికి పిలుచుకో, బిర్యానీ తినిపి, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఇంకేమైనా బిర్యానీ తినిపించుకో, మాకేం అభ్యంతరం లేదు. లేదా ఇంకేమైనా చేసుకుంటే చేసుకో, మాకేం అభ్యంతరం లేదు. బట్ యూ కెన్ నాట్ డిస్టార్ట్ ద లా అండ్ ఆర్డర్. యూ కెనాట్ మిస్యూజ్ ద కాన్స్టిట్యూషన్. నువ్వు కేటీఆర్ గారి కేసు పెడతావు, పెట్టిరు నిన్న. మరి బండి సంజయ్ మీద ఎందుకు పెట్టరండి? మేము చుట్టమా రేవంత్ రెడ్డికి ఏమైనా ఆయన బండి సంజయ్? ఈ అక్రమ సంబంధమైంది బీజేపీకి కాంగ్రెస్కు. దేశమంతా రాహుల్ గాంధీ మోడీకి వ్యతిరేకంగా కొట్లాడతాడు, రేవంత్ రెడ్డి మోడీ పల్లెకి మోసినట్టుగా ఉంది ఇక్కడ. మేము ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నాము. వీ హ్యావ్ గ్రేట్ ఫెయిత్ ఇన్ ద డీజీపీ, ప్రజెంట్ డీజీపీ. ఈ కేమ్ ఫ్రమ్ ఏ హంబల్ బ్యాక్గ్రౌండ్. మేము ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నాం డీజీపీ గారికి. మాకేం ఇంతకుముందు మా పల్లరాజేశ్వర రెడ్డి గారు చెప్పిండ్రు, చాలా క్లియర్గా చెప్పిండ్రు డీజీపీ గారికి, మాకు ఒక్క ఇసుమంతా మాకు సాయం చేయకండి, కానీ మీ డ్యూటీ మీరు చేయండి. మీరు రాజ్యాంగాన్ని కాపాడండి, లా అండ్ ఆర్డర్ని కాపాడండి. ఏ చేతులతో అయితే మీరు ఎఫ్ఐఆర్ దట్ యు మేడ్ అగైన్స్ కేటీఆర్, అవే చేతులతో బండి సంజయ్ పైన కూడా మీరు కేసులు పెట్టండి. ఈజ్ ద కాన్స్పిరేటర్ ఇన్ దట్ కేస్ అని చెప్పని స్పష్టంగా చెప్పిండ్రు. కాబట్టి దయచేసి మేము పోలీసు వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, గవర్నమెంట్స్ కమ్ అండ్ గో, బట్ మీ 3 సింహాలు మీ టోపీల మీద ఉండేటువంటివి నిరంతరంగా ఉంటాయి. దాన్ని కాపాడే బాధ్యత మీది. అల్టిమేట్లీ యు ఆర్ ద కస్టోడియన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, లా అండ్ ఆర్డర్. దాన్ని కాపాడాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను.